హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈరోజు వీడియో వచ్చేసి శ్రీరామనవమి కదండి. మా ఇంట్లో నేను పూజ ఎలా చేసుకున్నాను అనేది షేర్ చేస్తున్నాను అనమాట. అలాగే దాంతోపాటు మా ఊర్లో ఉన్న అందమైన విగ్రహాలు కలిగిన రామాలయం అండి. ఆ రాముల దర్శనం కూడా మీకు చూపిస్తాను. రామయ్య, సీతమ్మ, లక్ష్మణుడు అనమాట. ఆంజనేయ స్వామితో సహా ఉంటారు. ఆ విగ్రహాలు అయితే చాలా అందంగా ఉంటాయండి. అక్కడ కళ్యాణ మహోత్సవం కూడా జరుగుతుంది. అదంతా కూడా మీరు వీడియో స్కిప్ చేయకుండా చూస్తే చూడగలరు అన్నమాట. అలాగే నేను ఇంట్లో ఇలాగా తులసి దళాలు, బిల్వపత్రాలు కూడా తెచ్చుకొని స్వామివారికి పూజ చేసుకుంటున్నాను. తులసి దళాలు అంటే రామయ్యకి చాలా ఇష్టమండి. నా దగ్గర ఆల్రెడీ బిల్వపత్రాలు కూడా ఉన్నాయి కదా, మారేడు ఆకులు, తులసి దళాలు, మారేడాకులతో స్వామివారి మంత్రం చెప్పుకుంటూ పూజ చేసుకుంటున్నాను. ఆ మంత్రం ఏమిటంటే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని అనే ఈ మంత్రాన్ని మనం 3 సార్లు చెప్పామంటే విష్ణు సహస్రనామాన్ని 3 సార్లు పఠించినంత ఫలితం కలుగుతుందండి. విష్ణు సహస్రనామం అందరూ చదవలేరు కదా, చాలా ఒత్తులతో కలిపి కొంచెం కష్టంగా ఉంటుంది. అంత చదవలేని వాళ్ళకి మన పండితులు, పెద్దలు అందరూ కూడా ఈ చిన్న మంత్రాన్ని ఇచ్చారనమాట. ఈ మంత్రాన్ని మనం నోటితో చక్కగా పలకొచ్చు. 3 సార్లు చెప్పుకున్నంతనే విష్ణు సహస్రనామం పఠించినంత పుణ్యం కలుగుతుందన్నమాట. అందుకని ఈ మంత్రాన్ని అందరూ కూడా కంఠస్థం చేసుకొని అస్తమానం అనుకుంటూ ఉంటే చాలా మంచిది. ఆపద సమయాల్లో బాగా కాపాడుతుందండి. దేవుడు స్వయంగా రాడు, మనకి ఎవరొకరి రూపంలో వచ్చి మనకు అంతా మంచి చేస్తూ ఉంటాడండి. నేనైతే ఇది నమ్ముతూ ఉంటాను. మీకు కూడా ఇలాంటి అనుభవాలు ఏవైనా ఉంటే నాతో షేర్ చేసుకోండి కామెంట్ బాక్స్లో. ఇంకా నేను చలివిడి వడపప్పు, అలాగే మిరియాలు, బెల్లం కలిపిన పానకం, స్వామివారికి అవే ఇష్టం కదండి. ఈరోజు వాటిని నివేదించి ఇలా చక్కగా పూజ చేసుకున్నాను. చాలా బాగా అనిపించిందండి. ఇంట్లో ఇలా పూజ చేసుకుంటూ ఉంటే నెగిటివ్ వైబ్రేషన్స్ అన్నీ పోయి అంత పాజిటివ్గా ప్రశాంతంగా అనిపిస్తుంది అన్నమాట. రోజు చేసుకుంటానండి, మామూలుగా చేసుకుంటూ ఉంటాను. నిత్యం నేను దీపం వెలిగించుకుంటూ ఉంటాను. కాకపోతే తెల్లవారుజామునే చేసుకోను అనమాట. ఇంట్లో బాక్స్ పెట్టిన తర్వాత పిల్లలకి నేను పూజ అయితే చేసుకుంటాను. చెప్పాను కదండి, నాకు ప్రశాంతంగా కూర్చొని చేసుకోవడం అంటే చాలా ఇష్టమని. అలా చేసుకుంటానన్నమాట. ఇలా ధూపదీప నైవేద్యాలన్నీ స్వామివారికి నివేదించిన తర్వాత మీకు లాస్ట్లో పిల్లలు మా ఊర్లో ఉన్న రామాలయానికి వెళ్ళారండి. కుమ్మర్ల వీధిలో ఉంటుందన్నమాట రామాలయం. విగ్రహాలు చాలా అందంగా ఉంటాయన్నమాట, పాలరాతి విగ్రహాలు. అక్కడికి వెళ్ళి వీడియో తీయమన్నాను, మీ అందరికీ చూపిద్దామని. అక్కడ మా అబ్బాయి ఫ్రెండ్ కూడా ఉన్నాడనమాట. వీళ్ళు వచ్చేసిన తర్వాత తను కూడా కళ్యాణం జరుగుతున్నప్పుడు తనకి కుదిరినప్పుడు చిన్న చిన్న వీడియోలు అయితే తీసి మాకు పంపించాడు. అవైతే మేము మీకు షేర్ చేస్తున్నాను అనమాట. ఇలా కళ్యాణం స్వయంగా వెళ్ళి చూడలేకపోయినా ఫోన్లో ఇలా వీడియోల ద్వారా చూసినా కూడా ఎంతో కొంత పుణ్యం కలుగుతుందండి. చాలా మంచిది రామయ్య కళ్యాణం అంటే. అయోధ్యలో బాలరాముడు వెలిసిన తర్వాత మనకి వచ్చిన మొదటి శ్రీరామనవమి అన్నమాట. అందరూ కూడా చేసుకుంటూ ఉంటారు ఈ శ్రీరామనవమిని. ఒకవేళ ఎవరు చేసుకోకపోయినా సరే దగ్గరలో ఎక్కడైనా సరే రామాలయం ఉంటుందండి. వెళ్ళి చక్కగా అక్కడ కూర్చుంటారు. ఇది వరకైతే కొబ్బరి పందిళ్ళు వేసేవారనమాట. అందరూ వెళ్ళి అక్కడ కూర్చునేవారు. కళ్యాణం జరుగుతున్నప్పుడు అందరికీ కూడా తాటాకు విసనకర్రలు కూడా పంచేవారండి. ఎందుకంటే ఎండలు తీవ్రంగా ఉంటాయి కదా. అలాగే భద్రాచలంలో కూడా అలాగే ఇస్తారు సేమ్. ఈ సమయంలో అయితే వెళ్ళడం చాలా కష్టమండి. భద్రాచలం అస్సలు ఖాళీ ఉండదన్నమాట. మేము ఖాళీ సమయంలో వెళ్ళాం కాబట్టి స్వామివారి దర్శనం చాలా బాగా జరిగింది. ఆ వీడియో కూడా ఉందండి, తర్వాత పోస్ట్ చేస్తాను. ఇక నేను చెప్పిన రామాలయం ఇదేనండి.
స్వామివారిని మీకు స్లో మోషన్లో పెట్టి చాలా అందంగా చూపించాను, చూడండి. ఇక్కడ ఒకవైపున విఘ్నేశ్వరుడు ఉంటాడు, మరొక వైపున సాయిబాబా ఉంటారనమాట. గుడిలోకి ప్రవేశించగానే సీతారామ లక్ష్మణులు మనకి దర్శనమిస్తారండి. చూడండి, చాలా చక్కగా అలంకరించారు కదా. ఇక్కడ మా అబ్బాయి ఫ్రెండ్ ఉన్నాడని చెప్పాను కదా, తను వీడియోలు తీసి పంపించాడండి. అవి పెట్టాను నేను. కళ్యాణం కోసం అన్నీ సిద్ధం చేస్తున్నారనమాట. లాస్ట్లో ఆ ఫోటోలు కూడా ఉంటాయి, మీరు లాస్ట్ వరకు చూడండి. ఈ కళ్యాణం జరిగేప్పుడు మాత్రం పురోహితులు చెప్పిన మాటలు మీరు కూడా వింటారు కదా అని నేను నేచురల్గా అలాగే ఉంచేసానండి, మ్యూట్లో పెట్టకుండా. అదంతా కూడా చక్కగా వినండి. అలాగే కళ్యాణం జరిగేప్పుడు అందరూ కూడా తలంబ్రాలు తెచ్చుకుంటారు. పెళ్ళిళ్ళు ఆలస్యమైన వాళ్ళు, పిల్లని పుట్టిన వాళ్ళు, ఇంట్లో అంతా మంచి జరగాలనుకునే వాళ్ళు ఒడిపట్టి ఆ బియ్యాన్ని అంటే అక్షతలను తెచ్చుకుంటారనమాట. చాలా మంచిది అలా తెచ్చుకోవడం వల్ల, ఇంట్లో అంతా శుభమే జరుగుతుందండి. వీలైన వాళ్ళు మీ దగ్గరలో ఉన్న రామాలయానికి వెళ్ళి అక్షంతలు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోండి. కొంచెం తల మీద వేసుకుని దాచుకోవాలన్నమాట. ఇక అంతా మీరే చూడండి, మళ్ళీ లాస్ట్లో మాట్లాడతాను. మహారాజు గారి దగ్గరికి వెళ్ళి జనక మహారాజు గారి యొక్క కుమార్తె అయినటువంటి సీతాదేవి జై సీతారాం, జై సీతారాం, జై సీతారాం యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం. అమ్మవారి యొక్క ఎడమ చేతికి అయ్యవారి యొక్క కుడి చేతికి ఈ దీక్షాచక్రధారణ చేయబడుతుంది. ఆ విధంగా చేయబడింది కాబట్టి అయిన తర్వాత స్వామివారి యొక్క ఆశీస్సులు, తీర్థ ప్రసాదములు స్వీకరించి మాత్రమే భక్తులు వెళ్ళవలసిందిగా కోరిక. సీతారాముల కళ్యాణ కలుతాయ ఇంద్రనీలాయిత ముక్తాస్థా శుభదా భవంతు భవతాం శ్రీరామ వైవాహిక అని క్షీరంలో పోసుకున్నటువంటి ఏ ముత్యాల తలంబరాలు అయితే ఉంటాయి. జై సీతారాం, జై సీతారాం. హనుమంతుల వారు వెనకాల రావాలి. జై సీతారాం, జై సీతారాం. సీతామాతను కూడా చూసారు కదండి కళ్యాణం. కొంచెం కొంచెం తీసానమాట. ఎంత చూసినా చాలండి కళ్యాణం అనేది. అలా జై సీతారాం, జై సీతారాం అంటూ ప్రతిధ్వనిస్తూ ఉంటే ఎంత బాగుంటుందో అండి ఆ గుడి ప్రాంగణంలో ఉన్న వాళ్ళందరికీ కూడా. అమ్మవాళ్ళ ఊర్లో అయితే చాలా గుడులు ఉంటాయి, రామాలయాలు. మైక్లో అలా వినిపిస్తూనే ఉంటుంది. ఇక చూసారు కదండి, తనే అండి మా పెద్ద బాబు ఫ్రెండ్ అనమాట, బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట వీళ్ళిద్దరూను. ఈ వీడియో చూసాక ఎలా ఉందనేది కామెంట్ చేసి, లైక్ చేసి అందరికీ షేర్ చేయండి.